దయచేసి వినండి. ట్రైన్ నంబరు 7616 పలాస నుండి కాచిగూడ వెళ్ళు విశాఖ ఎక్స్ప్రెస్ మరికొద్ది క్షణాల్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. నా చూడు ఎవరిగా ఏ భూగి ఎక్కడ ఎకాసికి ఇంజిన్ వైపు చూసుకొచ్చేస్తాడేంటి? కొంపదీసి నక్సలేటమా అన్నా? ఏంట్రా ఏంటి చేతిలో బ్యాగ్ వచ్చి అయ్యి బాబాయ్ బాంబే హత్యలు పడుకోండి. ఓర్ని బండబడా టెంకాయ కొట్టడానికి టెర్రరిస్ట్ అంత బిల్డప్ ఇచ్చావు కదయ్యా, ఏం సంగతే? ఏం లేదు సార్, కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి హైదరాబాద్ వెళ్తున్నాను. క్షేమంగా నన్ను చేర్చమని ఇంజిన్కి దండం పెట్టుకుంటున్నాను. నువ్వు పెట్టాల్సిన దండం ఇంజన్ కి కాదు, ఈయనకి. ఈయనకి దేనికి? ఇంజన్ డ్రైవర్ నేనే కాబట్టి. ఓ అలాగా, ఇంకో కొబ్బరికాయ లేదండి, దండం మాత్రం పెట్టుకుంటాను. పెట్టేవరా పెద్ద దండం, అవసరం జెండా ఊపేయాడు నీ భోగెక్కో. ఎక్కడే హలో, ఐశ్వర్యరాయ అమిషా పటేలా, పోనీ ప్రీతి చింతానా ప్రియాంక చోప్రానా? ఏంటి మీరనేది? అదే కళ్ళు మూసుకొని కలలు కంటున్నావుగా, పై హీరోయిన్లలో ఎవరితో డ్యూయట్ పాడుతున్నావు అని. అబ్బే లేదండి, మా అమ్మని తలుచుకుంటున్నాను. వెరీ గుడ్. వైది బాయ్, నా పేరు అటుకుల రాంపండు. అటు కూర్చుంటావా? ఎందుకు? అది నా సీట్ అండి. ఓ సారీ అండి. ఓ. ఆ. ఏ ఊరు? తొర్రేడు. నేను అడిగేది నీ ఊరు కాదు, నువ్వు వెళ్ళేది ఏ ఊరు అని. హైదరాబాద్. అచ్చా, 1 2 3. అదేంటి మీరు 4 కేజీ లెక్క పెడుతున్నారు? ఈ మధ్య రైళ్లలో దొంగల పెడత మరీ ఎక్కువైపోయింది. అవును, ఈ లగేజీ మొత్తం వాల్యూ ఎంత ఉంటుంది? ఎందుకు? తెలుసుకుందామని. తెలుసుకునేది చాలు, మీ పని మీరు చూసుకోండి. దానికి ఇంకా చాలా టైం ఉందిలే. అమ్ము, వీడు వాలకం చూస్తే నా సామాన్లు నొక్కేసేలా ఉన్నాడు. ఈ రాత్రికి నేను చచ్చిన పడుకోను. అప్పుడే బెజవాడ వచ్చేసిందా? బ్రదర్, బెజవాడ భోజనం బ్రహ్మాండంగా ఉంటుంది. బోనస్ గా అరటిపండు కూడా ఇస్తారు. పద పంచేద్దాం. నేను చెయ్యను. ఇప్పుడు చేయవా? ఎప్పటికీ చేయవా? నువ్వు నాకు అర్థం కావు బ్రదరు. అబ్బో, నువ్వు నాకు బాగా అర్థమయ్యావురా. ప్రయాణికులకు హెచ్చరిక. కొందరు అపరిచిత వ్యక్తులు మత్తు పదార్థాలు ఇచ్చి మోసగించెదరు. కావున అట్టి వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించి మీ బెజవాడ భోజనం. బ్రదరు, ఓడ పుట్టినవాడే కాకపోయినా తమ్ముళ్ళ కనిపిస్తున్నావు. నా కోసం ఈ పండైన తిను. నాకు వద్దని చెప్పానా? సరే, నేనేం తింటాను. బ్రదరు, నిద్ర వస్తుంది, బజ్జుందామా? నాకు నిద్ర రావట్లేదు, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే. నా బ్యాగ్ ఎందుకు లాక్కుంటున్నావు? అలాగడ లేదు బ్రదర్. మంచోడివే. నువ్వు మంచోడవే. బ్రదర్, ఒకసారి 3:30-4 గంటల మధ్య నన్ను కొట్టి నిద్ర లేపుతావా? అదేం టైము? అదే దొంగలు విజృంభించి అసలైన టైము. ఆ టైంలో నన్ను లేపావనుకో, తెల్లవారులు నీ సామాను నేను కాపలా కాస్తాను, నువ్వు హాయిగా నిద్రపోవచ్చు. ఆహా, ఎంత మంచి మనసు కదా. నువ్వు నా లగేజ్కి ఏం కాపలా కాయక్కర్లేదు, హాయిగా నిద్రపో. హైదరాబాద్ వచ్చాక నేనే నిన్ను లేపుతాను. ఏమిటో.
ఏ మిస్టర్ కమ్ హియర్. ఇంకెప్పుడు తెలివి తక్కువగా నాలాంటి మేధావులతో ఇలా పెట్టుకోకు. నాకు తెలివి తక్కువ కాదు బ్రదర్, చాలా ఎక్కువ. మండపేటలో మాగానే అమ్ముకుని 3 లక్షల క్యాష్తో బయలుదేరా. నా క్యాష్ కాపలా ఎవరుంటారని చూస్తుంటే ఇంజను కొబ్బరికాయ కొడుతూ సత్యగారప సత్తయ్యలా నువ్వు కనిపించావు. ఈ దగ్గర దొంగలా బిల్డప్ ఇచ్చి నా క్యాష్ కు రాత్రంతా నీ చేత కాపలా కాయించి నేను బెత్తి మీద పడుకున్నా. అంతలా షాక్ అవ్వకు. నీది చొర్రేడైతే నాది కారొచ్చాడు 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 కారొచ్చాడు. అరటికై కొనుమా సోమలారా, మీ దయవల్ల నా వ్యాపారం సూపర్గా లేకపోయినా పర్వాలేదు కానీ ఈ కాలనీలో ఉన్న లేడీస్కి బీటు కొట్టి వాళ్ళ నెంబర్లు కావాలని నా బుర్ర తినేసే జిడ్డుగాళ్ళని, ఎక్కడో బెదవాడలో ఉన్న సెల్గాడికి ఇక్కడి నుంచి లోకల్ కాలు కొట్టి ముష్టి 2 రూపాయలు నా మొహాన పడేసే దరిద్రుల్ని నా ఎస్టీడీ బుత్తులోకి రానివ్వకు తండ్రి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఎవరు బాబు నువ్వు? నేనెవరో తర్వాత వెంకట్రావు అనేవాడు ఫోన్ చేసి అప్పలరాజు ఓకే అక్కడికి వస్తే అంతా ఇస్తా స్టార్ట్ ఇమీడియట్లీ అన్నాడా? అనలేదు కానీ వెంకట్రావు ఎవడు ఎక్కడికి వస్తాడు? నెక్లెస్ రోడ్డుకి. ఏం చేస్తానన్నాడు? నేను అడిగిన క్యాష్. నువ్వు క్యాష్ ఎందుకు అడిగావు? ఏంటి బే ఎక్కువగా మాట్లాడుతున్నావు? కిడ్నాప్ చేసిన వాడు క్యాష్ అడక కాకరకాయలు వంకాయలు అడుగుతాడు బే. అసలు వాడికి ఫోన్ చేయమని ఈ నంబర్ ఇచ్చింది నేను. నీకు దండం పెడతాను బాబు, నన్ను వదిలే. వాడు నాకు ఫోనే చేయలేదు. చెయ్యలేదా? చేయలా. అయితే వాడి దెబ్బతో నా చేతిలో కథం. కథమ్మా, ఎంత తేలిగ్గా అన్నావా? ఎవరినో కిడ్నాప్ చేసి క్యాష్ తీసుకొచ్చిమ్మని నా బూత్ నెంబర్ ఇస్తావా? అమ్మ గడుపు మాడ. హారతి ఆరిపోయినప్పుడు అనుకున్నాను ఏదో అరుష్టం జరుగుతుంది. బాబాయ్ ఈడెవడు? నేను బాబాయ్ సీనయ్యని. ఒరే సీనయ్య, నువ్వా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నా నిక్కర్లు వేసుకున్నప్పుడు. ఎంత పెద్దవాడు అయిపోయావరా? బాగున్నావా? ఆ. ఏంటి ఇలా వచ్చావు? నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చింది బాబాయ్. అమ్మా నేను నీకు లెటర్ రాసాం, అందలేదా? లెటర్ రాశారా? కార్డా కవరా? కవరే. కవరా? కవర్ అయితే నేను ఎందుకు తీసుకుంటాను రా? అదేదో ఆంధ్రాస్ కవర్ అనుకుని కాలుతో నెట్టుకుంటూ వెళ్ళి కాలువలో పడేసి ఉంటారు. సర్లే, ఇక్కడ అద్దెకేదో ఇల్లుందని చెప్పావంట, ఎక్కడ? అదుగో టూలెట్ బోర్డు, 5% ఖాళీ. ఇల్లు బాగుంది. అద్దెంతో మాట్లాడావా? ఎలా మాట్లాడతాను రా? ఆ ఓనర్ గారు దొరికి చేస్తేగా వాడికి నిమిషానికో నిర్వాహకం, గంటకో వ్యాపకం. ఎలాగ నువ్వు వచ్చావుగా, నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడుతుండు, నేను సామాన్ లోపల పెట్టిస్తా. సరే బాబు. వెళ్ళు. అరే బాబు, ఆ సామాన్ లోపల తీసురా. ఇదేంటి బయట గడిపెట్టుంది? ఇంట్లో ఎవరు లేరా? బాబాయ్ ఇంట్లో ఎవరు లేరు. ఆ సౌండ్ ఏంటి? పట్టపగలే దొంగతనం. దొంగ బాబాయ్, దొంగ 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 ఎక్కడ్రా? దొంగ ఎక్కడ దొంగ? మా ఇంట్లో దొంగతనం జరుగుతుంది. కర్ర కత్తో పట్టురా. కర్రో కత్తో పట్టుకున్నాడు. నేనేమన్నా కడగెత్తకన్నా? ఎక్కడ్రా దొంగ? అక్కడ. ఎక్కడ్రా? దొంగలేడు గింగలేడు కానీ వెళ్ళండి వెళ్ళండి. ఆగండి ఆగండి, అదేంటి వాళ్ళని పంపించేస్తున్నావు? దొంగను పట్టుకోవడానికి మనుషులు కావాలి కదా. ఈ విషయం లోపల ఉన్నోడికి తెలిసిందంటే ఎగిరి నీ పీక పట్టుకొని గుణపంతో ఒక్క పోటు పొడిచి ఆ గుంతల్లో పెట్టి పూర్తి చేస్తాడు. అసలు వాడు ఎవరనుకున్నావు? సాక్షాత్తు ఇంటి ఓనరు అడ్డాల ఆచారి. వెళ్ళండి వెళ్ళండి. చూసారా? ఏమిటి ఇంటి ముందు ఎంత జనం? నా తాడిబుట్టికేం ప్రమాదం లేదు కదా? సమయానికి నేను రాకపోతే అంత ప్రమాదం జరిగిండేది. మీ ఆయనకేమైనా పోయే కాలవా? ఇల్లంతా తవ్వుకుంటున్నాడేంటి? ఎందుకు అడుగుతారు అన్నయ్య గారు? ఆ రాశి ఫలాల పిచ్చితో రోజు నా ప్రాణం తోడేస్తున్నారు. ఈ రోజు రాశి ఫలాల్లో నట్టింట్లో తవ్వితే గుప్త నిధులు బయటపడతాయని ఉందట. దాంతో గుణపం పట్టుకుని ఇల్లంతా తవ్వేస్తున్నారు. ఆ సౌండ్లు భరించలేక బయట గడియ పెట్టి గుడికెళ్ళొస్తున్నాను. గుప్త నిధులు దొరుకుతాయన్నారా? ఓసారి తలుపుతారు. ఇంకా 2 గజాలు తగ్గితే అయ్యో 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 ఆచార్య గారు ఏంటండి ఇల్లంతా ఇలా తవ్వేస్తున్నారు? గుప్త నిధులు గుప్త నిధులా? ఏమండి ఇంటికి ప్లాన్ ఎవరు వేశారండి? నేనే. పునాదులు ఎవరు తీశారండి? నేనేనయ్యా. చలవరాళ్ళు ఎవరు పంపించారండి? నేనే. మరి అప్పుడు లేని గుప్త నిధులు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయండి? ఐసి నాకు ఆలోచనే రాలేదే. నీకు ఆలోచన వస్తే నువ్వు అడ్డాల ఆచార్యం ఎందుకు అవుతావయ్యా? అదేలే. మొన్న ఆ మధ్య ఎప్పుడో వాహన యోగం ఉందని వీధిలోకి వెళ్ళి గెంతావు, బొక్కబోళ్ళ పడి అంబులెన్స్ ఎక్కావు, గుర్తుందా? అది వాహన యోగమేగా. ఈ చాల్తీ ఎవరు? మావాడే తొర్రేడు, నమస్కారం అండి. సీతారామ గారి మనవడు. మీ పై పోర్షన్లో అద్దెకుందామని వచ్చాడు. అరే అడ్వాన్స్ ఎవరా? అడ్వాన్స్ తర్వాత ముందు అసలు నెలకు అద్దె ఎంతో చెప్పావా? నెలకి 2000. అంత ఇవ్వలేనండి. నెలకు 1000 రూపాయలు ఇచ్చి
ఆ పైన 100 ఇస్తాను. ఇదేమన్నా ఆటో బేరమా? మీటర్ మీద ఎక్స్ట్రా ఇవ్వడానికి నెలకి 2,000కి తక్కువైతే ఇల్లు ఇచ్చేది లేదు. ఇది ఆచార్య గారు, ఆ. మీకు నెలకు 2,000 కావాలి అంతే కదా? ఆ. ప్రస్తుతానికి అడ్వాన్స్ 1000 రూపాయలు తీసుకోండి. మిగతా బ్యాలెన్స్ నువ్విస్తావా? నేనెందుకు ఇస్తాను? ఇంకో బ్యాచులర్ వస్తాడు, వాడిస్తాడు. వాడేలా వస్తాడు? వెరీ సింపుల్. నీ ఇంటికి తగిలించిన టూలెట్ బోర్డ్ అలాగే ఉంచే, అది చూసి ఇంకొకటి వస్తాడు, వాడి దగ్గర 1,200 వసూలు చేసే, మొత్తం 2,200, 200 రూపాయలు ప్రాఫిట్. ఐడియా బాగానే ఉంది. ఆ. ఆ. నీ పేరు? శ్రీనివాస్ అండి. రాశి? కన్యా రాశి. గోత్రం? ఏయ్, నువ్వు పైకి వెళ్ళి సర్దుకోరా. ఆ. ఏమండి ఇప్పుడు మీకు ఏంటి అవసరమా? Dear staff, he is our new manager, Mr. Srinivas. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. See, Mr. Srinivas, ఏదైనా ఒక పొజిషన్ సంపాదించుకోవడం తేలిక, కానీ దాన్ని నిలబెట్టుకోవడమే చాలా కష్టం. అతి చిన్న వయసులో మా కంపెనీకి మేనేజర్గా అపాయింట్ అయిన మీరు మీ సిన్సియారిటీ, హార్డ్ వర్క్తో కంపెనీని మరింత ముందు నడిపిస్తారని ఆశిస్తాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. Come on, take your seat. సార్. సెక్రటరీ, ప్లీజ్ కమ్ టు మై రూమ్. ఎస్ సార్. మిస్ రమ్య, టైపిస్ట్ ఒకసారి పంపించు, కొన్ని లెటర్స్ టైప్ చేయాలి. సారీ సార్, టైపిస్ట్ ఇంకా రాలేదు. రాలేదా? 10:30 అవుతున్నా ఇంకా రాకపోవడం ఏంటి? అది అతని అలవాటు సార్, ఏ రోజు టైంకి రాడు. ఇవిగోండి అతని పెండింగ్ వర్క్స్. ఓ మై గాడ్, మరి ఇంతకుముందు మేనేజర్లు ఎవరు అతని మీద యాక్షన్ తీసుకోలేదా? లేదు సార్, అతను మాటలతో మ్యాజిక్ చేస్తుంటాడు. యాక్షన్ తీసుకోవాలనుకున్న మేనేజర్స్తో కూడా ఇంక్రిమెంట్లు ఇప్పించుకున్న మేధావి సార్ అతను. అతని విషయంలో మీరు కొంచెం అలర్ట్గా ఉండడం మంచిది సార్. మిస్టర్ మన్మథరావు ఎంకామ్, ఏంటి ఆఫీస్ ఇంత కామ్? కొత్త మేనేజర్ వచ్చాడు, ఈ రోజైనా ఆఫీస్కి టైంకి రావచ్చు కదా. ఎవరికో కొత్త ఆఫీస్, అతనికి కొత్త, మనకు కాదు. మనం ఇలాగే వస్తాం. వచ్చావా? మేనేజర్ గారు ఇప్పటికే 3 సార్లు పిలిచారు. 3 సార్లు పిలిచాడా? అంటే అతను ఇంతకు ముందేమైనా కోర్టుకు మస్తా పనిచేసాడా ఏంటి? నాకు తెలీదు, వెళ్ళి కనుక్కో. ఎక్స్క్యూజ్ మీ, మీది న్యాచురల్ బ్యూటీ, డెకరేషన్ అక్కర్లేదు. ఈడియట్. గుడ్ మార్నింగ్ సార్. కమ్ ఇన్. సార్ మీరా? అంటే ఆ టైపిస్ట్వి నువ్వేనన్నమాట. అవును సార్, ఆ టిక్కు టైపిస్ట్ నేనే సార్. ఎనీవే, మీరే మా మేనేజర్గా వచ్చిన శుభ సందర్భంలో ఈ పేదవాడిచ్చే చిరుకానుక. రమ్య తల్లో పువ్వా? యు ఆర్ సో ఇంటెలిజెంట్ సార్. మీరే మా మేనేజర్ ముందే తెలుసుంటే రాత్రంతా మిమ్మల్ని బెర్త్ మీద పడుకోబెట్టి మీ సామాన్లకి నేను కుక్కరా కాపలా కాసేవాడిని కదా సార్. కొన్ని విషయాలు ఆలస్యంగా తెలిస్తేనే థ్రిల్. అవును, నువ్వు అసలు ఆఫీస్కే రావంట? ఎవరు సార్ అలా చెప్పింది? నేనంటే గిట్టని వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం అది. అది మాత్రం మీరు నమ్మకండి. అలాగే. ఆ, అవును, ఇవేంటి? పెండింగ్ ఫైల్స్. మ్. ఈ మధ్య టైపు కొట్టడంలో నాకు టచ్ పోయి అలా పేరుకుపోయాయి. అయితే వేరే టైపిస్ట్ అపాయింట్ చేస్తాను. అలాగే సార్. సార్, పాత కక్ష మనసులో పెట్టుకుని నాకింత పెద్ద శిక్ష వేయొద్దు సార్. ఈ ఫైల్స్ అన్ని పట్టుకెళ్ళి 10 రోజుల్లో టైప్ చేసి ఇవ్వనా? 10 రోజుల్లో కాదు, 10 గంటల్లో పూర్తవ్వాలి. 10 గంటల్లో ఇన్ని ఫైల్స్ కొట్టాలా? ఇంపాసిబుల్. సర్లే, నువ్వు వెళ్ళు, వేరే టైపిస్ట్ని పెట్టుకుంటాను. వద్దు సార్, మీరంత కఠినమైన నిర్ణయం తీసుకోవద్దు. మీకు ఈ ఫైల్స్ కొట్టి పెట్టడమేగా కావాలి. మ్. డెఫినెట్ గా కొట్టి పెడతాను. వెళ్ళు వెళ్ళు. బాబాయ్, ఎరా, పొద్దుననగా లగేజ్ తీసుకొని పైకి వెళ్ళిపోయావు, ఇంతవరకు కనపడలేదు. ఉద్యోగం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది బాబాయ్. ఆ, జీతం నెలకి 9,999 రూపాయలు. అదేంట్రా బాటా రేట్ లాగా? మరి చేసేది బాటా కంపెనీ ఉద్యోగమే కదా. అవును, ఇల్లు ఎలా ఉంది? నువ్వు చూశాక బాగుండకుండా ఎలా ఉంటుంది బాబాయ్? ఎక్సలెంట్ గా ఉంది. మరి పిల్ల ఎలా ఉంది? పిల్ల? ఏ పిల్ల బాబాయ్? కుక్క పిల్లరా, ఎదురింటి కుక్క పిల్ల. ఏ పిల్లని అడుగుతావేంట్రా? గదిలో స్వర్గద్వారం కిటికీ తెరవలేదా? లేదే. రేయ్, వెళ్ళి తెరవరా. కోనసీమ కొబ్బరి లాంటి అంజలి కనిపిస్తుంది. ఆ పిల్ల పేరు అంజలా బాబాయ్. అమ్మాయి నీకు నచ్చిందా? తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకునేంత బాగా నచ్చింది బాబాయ్. అందాక వచ్చావు, మరి చూడలేదనో. రేయ్, నిన్ను మాధవరావుకి పరిచయం చేస్తాను రా. అతనెవరు? అమ్మాయి తండ్రి. పరిచయం అమ్మాయితో అయితే బాగుంటుంది, వాళ్ళ నాన్నతో ఎందుకు? తదాస్తు. రేయ్, సమయానికి అమ్మాయి ఇట్టే వస్తుందిరా. అమ్మాయి నీకు పరిచయం చేస్తానుండు. రా అమ్మా అంజలి రా. వీడి పేరు శ్రీనివాసమ్మ, మా ఊరే తొర్రేడు. బాటా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అవునండి, చాలా మంచి జాబ్. ప్రస్తుతానికి స్కూటర్ ఇస్తారు, ఫ్యూచర్ లో కార్ ఇస్తారు. ఆ తర్వాత లారీ ఇస్తారు, ఆ తర్వాత ఆటో ఇచ్చి తోలుకోమంటారు. ఏదో పిచ్చి మాటలు మాట్లాడతాడు. నువ్వేమనుకోకమ్మా, మన ఆచార్య గారు ఇల్లేదు పై పోర్షన్లో అద్దెకుంటున్నాడు. రేయ్, ఈ అమ్మాయి పేరు అంజలి.
చాలా మంచి అమ్మాయి. ఈ కాలనీ మొత్తానికి డ్రీమ్ గర్ల్ అనుకో. నమస్తే అండి. నమస్తే. ఇలా కాదురా, ఇలా పాదాల మీద పెట్టి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకో. ఇవి దూరదర్శన్ రోజులు కాదురా, జీటీవీ ఎంటీవీ రోజులు. స్టైలిష్ గా హలో అని షేక్ హ్యాండ్ ఇవ్వు. అయ్యో బాబా లేమలే. ఎవరా నువ్వు? నా కాలర్ పట్టుకున్నావు? ఎద్దులా ఉన్నావు, పసిపిల్ల స్కూటర్తో గుద్దుతావా? బుద్ధి లేదు. నాన్న యు ఇడియట్. ముందు వెనక చూసుకోకుండా మా నాన్నని కొడతావా? ఆ పిల్ల స్కూటర్ కట్టొస్తే అది మా నాన్న తప్ప? సారీ అండి, ఈయన మీ నాన్నని తెలియకపోవడం ఎక్స్క్యూజ్ కాదు. చూడు, చేయి చేసుకోవడం పొగరు అనిపించుకుంటుంది. అట్లీస్ట్ నా వయసు కన్నా గౌరవం ఇవ్వాలని బుద్ధి జ్ఞానం లేదు. మీరండి నాన్న, స్కూటర్ సంగతి నేను చూసుకుంటాను. మీరండి. చదువుకోగానే సరికాదు, కాస్త సంస్కారం ఉండాలి. నాన్న బాబాయ్, నీ అంత దరిద్రుడు ఇంకొకటి లేడురా. నువ్వైనా చెప్పొచ్చు కదా ఆయన అంజలి తండ్రి అని. నన్ను చెప్పనిచ్చావా? నేను నోరు తెరిచేలోపై వెళ్ళిపోయి దవడ పగలగొట్టావు కదరా. అయినా నీకు ఇదే పోయే కాలం రా. రోడ్డు మీద ఎవడు సైకిల్ కింద పడ్డాడో, ఎవడు స్కూటర్ కింద పడ్డాడో చూడపోతే హాయిగా అమ్మాయితోటి ప్రేమ పరిచయం పెళ్లి దాకా వెళ్ళాల్సిన వెధవి అనవసరంగా రాంగ్ కనెక్షన్ కట్ చేసుకున్నావు కదరా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నన్ను రెడీ చేసావు నువ్వు. నన్ను రెడీ చేసావు అన్నాను. నీ చావు నువ్వు చావు, నాకు సంబంధం లేదు. బాబాయ్. నీ చావు నువ్వు చావు.